ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులకు తీపి కబురు చెప్పారు. వారి గుండెలపై ఉన్న భారాన్ని తగ్గించేశారు. త్వరలోనే ఉపాధ్యాయులపై ఉన్న కేసులను అన్నిటినీ ఎత్తివేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలవరావుతో మాట్లాడుతున్నామన్నారు. ఆయన దీనిపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తారని చెప్పారు. ఈ మేరకు తాజాగా శుక్రవారం ఉదయం సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. ఏంటి కేసులు? జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు వేతన బకాయిలు, డిఏ బకాయిలతో పాటు 2019 నాటి ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన కీలక హామీల్లో ఒకటైన సిపిఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఉపాధ్యాయులు కూడా కలిసికట్టుగా వైసీపీ సర్కారుపై యుద్ధం ప్రకటించారు. ఈ క్రమంలోనే విజయవాడలో మిలియన్ మార్చ్కు పిలుపునిచ్చారు. అయితే వీరి ఉద్యమాన్ని వైసీపీ ఎక్కడికక్కడ నిలువరించింది, అరెస్టులు చేసింది. అంతేకాదు ఉపాధ్యాయులపై అనేక కేసులు కూడా నమోదయ్యాయి. కొందరిని గృహ నిర్బంధం కూడా చేయడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఇలా ఒక్కొక్కరిపై 2 నుంచి 4, కొందరిపై 10 సంఖ్యలలో తీవ్ర కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు సర్కారు మారడంతో తమపై అప్పట్లో వైసీపీ ప్రభుత్వ సూచనల మేరకు పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఉపాధ్యాయ సంఘాలు నాయకులు మంత్రి నారా లోకేష్ ను కోరారు. దీనికి కొన్నాళ్ల కిందటే ఆయన ఓకే చెప్పారు. తాజాగా ఇదే విషయం సభలో చర్చకు రావడంతో నారా లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ ఉపాధ్యాయులకు తీపి కబురు చెప్పారు. మరోవైపు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని లోకేష్ పేర్కొన్నారు. ఎటువంటి లీగల్ లిటిగేషన్లు లేకుండా టీచర్ పోస్టుల భర్తీ చేయాల్సిందేనని తమ లక్ష్యమని తెలిపారు. టీచర్ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిఎస్పీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులకు సంబంధించిన ఫైలు సీఎం వద్ద ఉందని కూడా నారా లోకేష్ చెప్పారు.